దార్శనికులు రవిప్రసాద్ అయ్య గారిని మీరు ప్రేరేపించి వారి ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ స్వార్థ సప్తాహం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. 6 దినములు 15 కూటములు నాయనా నీకు మహిమకరముగా జరిగించుకున్నారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క 6వ దినమున తండ్రి మొదటి కూడిక ప్రభువా తండ్రి ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభం నుండి ముగింపు వారికి కూడా మీ సన్నిధి మాతో ఉంచి మమ్మలను నడిపించండి నాయనా. నిలవబడుచున్నటువంటి మీ దాసులైనటువంటి వారిని మీ అభిషేకంతో నింపి ప్రతి హృదయమునకును కావలసినటువంటి నాయన వర్తమానాన్ని మీరు దయచేయండి. వస్తున్నటువంటి దైవజనులను కూడా మీరు నడిపించండి క్షేమకరముగా. మీ కృపను అనుగ్రహించి మహిమ పొందుకొనండి. ఈ కూడిక యావత్తు కూడా మీకు మహిమకరముగా జరుగునట్లు మీరు సహాయమును అనుగ్రహించండి. ఈ త్రిత్వ ప్రస్తుతిలో కూడా మీరు తోడుండి నడిపించి మీ నామాన్ని ఘనపరుచుకొనమని మా ప్రభును రక్షకుడును అయిన యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కలిసి త్రిత్వ ప్రస్తుతి చెప్పుకుందాం. దేవా తండ్రి యెహోవా నీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా రక్షక యేసయ్య నీకు స్తోత్రం నాయనా. ప్రభువా రక్షక యేసయ్య నీకు స్తోత్రం నాయనా. ఆదరణకర్త జీవప్రదాత పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం నాయనా. ఆదరణకర్త జీవప్రదాత పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం నాయనా. పరిపూర్ణుడా సంపూర్ణుడా త్రిత్వదేవా నీకు స్తోత్రము నాయనా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం త్రిత్వదేవా. స్తుతి స్తోత్రం మహిమ నిరంతరం నీకే చెల్లునుగాక. స్తోత్రం మహిమ నిరంతరం నీకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ రక్షణ కొరకు నీకు వందనాలు నాయనా. పరిశుద్ధాత్ముడా నీ నడిపింపు కొరకు నీకు వందనాలు నాయనా. పరిపూర్ణుడా నీ సంకల్పం కొరకు నీకు వందనాలు నాయనా. పూర్ణుడా నీ సంకల్పం కొరకు వందనాలు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం త్రిత్వదేవా. స్తుతి స్తోత్రం మహిమ నిరంతరం నీకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. త్రిత్వ ప్రస్తుతిలో పాల్పొందినటువంటి దైవజనులకు ప్రభునామములు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. చూచు జయముగా నడచెదము,
యేసుతో జయముగా వెడలెదము. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము చేసేదమా ప్రభు వెంబడి, పయనము చేసేద మా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. ఆదరణయు అధిక బలమును ఆత్మ ఖడ్గమును అవనిలో అందరి రక్షయును. ఆదరణయు అధిక బలమును ఆత్మ ఖడ్గమును అవనిలో అందరి రక్షయును. ఆదర్శంబవు ఆయన వాక్యమే, ఆదర్శంబవు ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగా, అనిశము మనకిల మార్గము చూపగా. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. మా ప్రభు చూపుము నీదు మార్గపు మాదిరి జాడలను, నీదగు మాదిరి జాడలను. మా పాదములను తోటిల నీయగా, మా పాదములను తోటిల నీయగా మాగిడు బలమును ఈ కృపదినమున, మాగిడు బలమును ఈ కృపదినమున. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. పాడినటువంటి ఆచార్యులు దార్శనికులు ఫౌండర్ గారు అయినటువంటి పివి రవిప్రసాద్ గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాము. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు పాస్టర్ రమేష్ నిట్ల గారు వారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. రమేష్ నిట్ల గారు ఏర్పాటు చేయబడినటువంటి 21 కూటాలలో 15 కూటాలు ప్రభు మహిమకరంగా జరిగించుకున్నారు. ఇంకా ముందున్నటువంటి కూటాలను కూడా దేవుడు మహిమకరంగా జరిగించినట్లుగా, అలాగే 10వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ఏర్పాటు చేసినటువంటి కూటాల్లో మంచి వాతావరణం అనుగ్రహించినటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ముందున్నటువంటి ఇంక 2 దినాల్లో కూడా ప్రభు మంచి వాతావరణం అనుగ్రహించలాగున, అలాగే సువార్త సప్తాహం ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకులు వారి సంఘాలు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా బలం పొందినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి రమేష్ నిట్ల పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి యూపీఎఫ్ ద్వారా సువార్త సప్తాహం మరి యొక్క కార్యక్రమమును ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి జరిగించుకొనుచున్నాడు. ఆయనకు మహిమ చెల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు 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 ప్రభువా.
అయా పవ్వా మమ్మల్ని పవ్వా మీ సన్నిధానములో అయా పవ్వనైనా అయా బలపరిచి మరి యూపీఎఫ్కి మీరు ఇచ్చినటువంటి సువార్త సప్తాహం అనే కార్యక్రమం బట్టినైనా మీకు స్తోత్రాలు. 7 దినములు ప్రభువనైనా అయా గొప్పగా అయా నిన్ను ఘనపరచునట్లుగా అయా రోజుకి 3 కార్యక్రమాలు, ఉదయకాలమున ప్రభాత స్తుతి ఆరాధన 11 గంటలకి, అయా ప్రభునైనా సంఘ కూడిక, అలాగే సాయంకాలము 4 గంటలకి అయా ప్రభునైనా సంధ్యా స్తుతి ద్వారా అయా ప్రభునైనా గొప్పగా అయా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. మీ సేవకుని అయా ప్రభు ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారిని మీరు బలపరిచి మీ యొక్క దర్శన భాగ్యములో నుంచి ఇచ్చినటువంటి యొక్క సువార్త సప్తాహము కొరకు మరి ఒకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా ఇప్పటి వరకు ప్రభువా 5 దినములు అయా 15 కూడికలు అయా పవన నీకు మహిమకరంగా జరిగించబడ్డాయి. చక్కటి వాతావరణము, అనుకూలమైనటువంటి అయా సమయముగా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కూడికలను బట్టి మీకు స్తోత్రములు. ఈరోజు 6వ దినము ప్రభువా, మొదటి కూడికనైనా ప్రభాత స్తుతి ఆరాధనను బట్టినైనా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా పవనైనా ఈరోజు జరుగుతున్నటువంటి కూడికను దీవెనకరంగా ఆశీర్వదకరంగా జరిగించండి. ఇప్పుడు వరకు ప్రభువా 15 కూడికలు జరిగినాయి ప్రభువా. అయా ఇంకా జరగబోతున్నటువంటి ఈ యొక్క 5వ దినము 6వ దినము కూడా దీవెనకరంగా ఆశీర్వదకరంగా జరిగించండి. మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా ఇంకను ప్రభువా చక్కటి వాతావరణము అయా ప్రభువా మాకు దయచేయమని కోరుతూ ఉన్నాం. అలాగే ప్రభువా ఈ యొక్క సువార్త సప్తాహం కొరకు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి దైవ సేవకుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా వారు అయా ప్రభువా ఆర్థికంగా వారికి నైనా సహాయము దయచేయండి. వారందరూ కూడా ప్రభువా చక్కగా అయా ఈ కూడికలు ఏర్పాటు చేసుకునేటానికి కావాల్సినటువంటి అయా మంచి వాతావరణం దయచేయమని వేడుకొంచు ఉన్నాం. అందులో పాల్గొంటున్నటువంటి దైవ సేవకులను దీవించండి ప్రభువా. సంఘములను దీవించండి, ఆర్థికంగా బలపరచండి, ఆధ్యాత్మికంగా బలపరిచి మీరే మహిమ పొందుకొనుమని వేడుకొనుచు ఉన్నాం. ఈ యొక్క సువార్త సప్తాహము ద్వారా ప్రభువనైనా గొప్పగా జరిగించినటువంటి అయానైనా ప్రతిష్టాత్మకంగా యూపీఎఫ్ ద్వారా జరిగించుకున్నటువంటి కార్యక్రమమును ఇంకను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమ పొందుకొనుమని యేసు పరిశుద్ధుడు మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనలో నడిపించినటువంటి ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాస్టర్ రమేష్ నిట్టలయ్య గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పూర్వపు ఎగ్జిక్యూటివ్ సభ్యులైనటువంటి పాస్టర్ సోన్ రాజు గారు మనల్ని పాట పాడి ప్రభుని మహింపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. కూడొచ్చిన దైవ సేవకులందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి వందనాలు. అలానే ఆచార్యులు రవిప్రసాద్ అన్న గారు కూడా ప్రత్యేక వందనాలు. దైవజనులు రాసినటువంటి యేసన్న గారి పాటను మనం పాడుకుందాం. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరిగిన వాడు అని పాటను పాడుకుందాం. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు.
యేసయ్యాని ప్రత్యక్షతలో భయాలు పడేనే శాశ్వత కృపనాకై. యేసయ్యాని ప్రత్యక్షతలో భయాలు పడేనే శాశ్వత కృపనాకై. విడువదే నన్ను ఎల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించేనే కృప. విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించేనే కృప. విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారని మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారని మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. యేసయ్యాని కృపాతిశయము ఆదరించిని శాశ్వత జీవముకై. యేసయ్యాని కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. మరువదే నన్ను ఎల్లప్పుడూ కృప మాణిక్యమనులను మరిపించెనే కృప. మరువదే నన్ను ఎల్లప్పుడూ కృప మాణిక్యమనులను మరిపించెనే కృప. మైమరచితినే నీ కృప తలంచినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారని మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారని మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన వాడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. థ్యాంక్ యూ. పాట పాడి ప్రభుని మహింపరిచినటువంటి పూర్వపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి పాస్టర్ సోన్ రాజయ్య గారికి ప్రభునామములు వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డానీ పాల్ గారు, వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఈ కోడిక ఏర్పాటు చేసుకున్నటువంటి సిడి పాలయ్య గారి కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, ఆరోగ్యం కొరకు, అలాగే మిగతా అంశాల కొరకు ప్రార్థనలో నడిపిస్తారు.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి అనే యేసయ్యా, నీకు స్తోత్రములు 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 వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీ కృప చేత నాయన యూపీఎఫ్ని ఎంతగానో ప్రేమించి నాయన అయ్యా ఈ సువార్త సప్తాహం అనే కార్యక్రమాన్ని ఎంతో ఘనముగా నాయన అయ్యా అద్భుత రీతిగా నాయన మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. మీ ప్రేమకై వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా ఈ 6వ రోజు నాయన నీ సన్నిధానములోకి మేము వచ్చి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దయతో మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీకు స్తోత్రములు 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 వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈరోజు కార్యక్రమం కూడా నాయన మాతో మీరుండి మీరు నడిపించండి. అద్భుత రీతిగా నీ నామానికి మహిమ కలిగే విధంగా ఈ 3 ప్రోగ్రామ్స్ మీరు జరిగించి మహిమ తెచ్చుకున్న తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా ఈ కార్యక్రమంలో పాడేవారిని ప్రార్థించేవారిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. అందరూ త్వరపడి నీ సన్నిధానానికి వచ్చి చక్కగా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే బిడ్డలుగా ఉండటకు సహాయం వచ్చింది తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. వస్తున్న దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి రాకపోకల్లో మీరు తోడై ఉండండి, క్షేమంగా నడిపించండి నాయన. వాక్యోపదేశకులను మీరు జ్ఞాపకం చేసుకోరండి అయ్యా, క్షేమంగా నడిపించండి. మీ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా ఆచార్య పిపి రవి ప్రసాద్ అయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకురండి నాయన. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి నాయన. ఏ బలహీనత లేకుండా నాయన సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. అయ్యగారి చుట్టూ మీ కంచె మీ కాపుదల మీరు దయచేయండి నాయన. మీ బలమును మీరు దయచేయండి తండ్రి, మీరు తోడై ఉండండి నాయన. సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి నాయన. ప్రతి బలహీనత మీరు స్వస్థపరచండి తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అలాగే నాయన స్థానిక నాయన సంఘ దైవజనులను వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని చుండగా నాయన ఈ కార్యక్రమం వారి సంఘానికి వారి కుటుంబానికి ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉండటకు సహాయం వచ్చేయండి. వారి కుటుంబంలో మీరు ఉండండి. వారి జీవితంలో అయ్యా కావలసిన ప్రతి అవసరాన్ని కార్యాన్ని మీరు జరిగించండి, తోడై ఉండండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకున్నామని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి పాస్టర్ డానీ పాల్ గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి మార్క్ ఆండర్సన్ గారు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. చేరుకూడి వచ్చిన సేవకులందరికీ వందనాలు. అలాగే యూపీఎఫ్ మరి ఫౌండర్ గారైనటువంటి ఆచార్య పిబి రావు ప్రసాద్ గారికి వందనాలు. ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ సభ్యులైనటువంటి మరి కారుమూరి జోసఫ్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు సిడి పాల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రస్తుత యూపీఎఫ్ మరి ఆఫీస్ బ్యారర్స్ అయినటువంటి మరి సెక్రటరీ గారు జాన్సన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులందరికీ వందనాలు. ఎగ్జిక్యూటివ్ సభ్యులకి వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. సర్వ సృష్టిలోని జీవరాశి ఎంత అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా, ప్రతి స్థలమునందు ప్రకటించెదా. సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించదాం. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు.
విడువవు ఎడబాయవు నా యేసయ్యా. యేసయ్యా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా. ఆమేన్. ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే. ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే. నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా. నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి. నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా. నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. యేసయ్యా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా. స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా, ప్రతి స్థలమునందు ప్రకటించెదా. స్తోత్రం. రూపములో నన్ను చేసిన పరమ కుమారువి నీవేనయ్యా. నీ రక్తము నుంచి కొన్న జాలి హృదయమా, నీవు లేనిది ఏమీ కలగలేదు ఆది సంభూతుడైనటువంటి దేవుడు. స్తోత్రం. ఆమేన్. రూపములో నన్ను చేసిన పరమ కుమ్మరి, నీ రక్తమునిచ్చి కొన్న జాలి హృదయమా. నీ రూపములో నన్ను చేసిన పరమ కుమ్మరి, నీ రక్తమునిచ్చి కొన్న జాలి హృదయమా. నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా. నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి. నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా.
నీవు ఉండగా నాకు భయము లేదు. పరమ జయశాలి నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. యేసయ్యా నిన్న నేడు రేపు ఒకటిగా, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించదా, ప్రతి స్థలమునందు ప్రకటించదా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. పాటి ప్రభుని మహిమపరిచినటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి మార్క్ ఆండర్సన్ గారికి ప్రభునామములు వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు నాగార్జున గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. నాగార్జున గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడవైన యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా యేసయ్యా, మీ యొక్క బంగారు పాదములకు నాయనా ఇదిగో ప్రభువా, ఈ శుభవేళ లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. గడిచిన కాలమంతయు కూడా నీ బలిష్టమైనటువంటి బాహువు నీడలో నాయనా నీ బిడలమైన మమ్మల్ందరినీ కూడా సురక్షితముగా నివసింపచేసి మరొక దిన ఆయుష్ను నాయనా మా జీవితములకు అనుగ్రహించినటువంటి గొప్ప తండ్రి, మీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయా ఇదిగో ఆచార్య పివి రవిప్రసాద్ అయ్య గారికి నాయనా మీరు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి ఈ దర్శనమునకై నిండు మనస్సుతో నాయనా మీ ఘననామమును స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ యొక్క సువార్త సప్తాహము అనేటువంటి ఈ కార్యక్రమమును నాయనా ఏర్పాటు చేసుకొనుటకు ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఉన్నతమైన కృపను బట్టి మీ ఘనమైన నామమునకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయా ఈ ఉన్నతమైన దర్శనము ప్రకారము ప్రభువా ఇదిగో నాయనా అయ్యగారు ప్రభువా ఇదిగో నాయనా ఇటు రీతిగా నడిపించడానికి మీరు చూపుతూ ఉన్న కృపకై వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ యొక్క సువార్త సప్తాహం అనేటువంటి కార్యక్రమంలో నాయన 5 రోజులు ప్రభువా ఇదిగో మీ మధ్యన నేను ఉన్నానని ప్రభువా మీరు రుజువు పరుస్తూ నాయన ఇదిగో ప్రభువా 15 కూటములు నాయన మహిమకరంగా మీరు జరిగించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ యొక్క 16వ కూటములో కూడా నాయన ఇదిగో మీరు మాతో ఉండి నడిపిస్తున్న విధమును బట్టి నాయన నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ సమయంలో నాయన యూపీఎఫ్ లో ఉన్నటువంటి అన్ని కమిటీల కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా యూపీఎఫ్ లో ఉన్నటువంటి ప్రతి కమిటీని నాయన మీరు ఆశీర్వదించండి నాయన, దీవించండి ప్రభువా. కమిటీలలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. ప్రతి సేవకునికి నాయన ఆరోగ్యమునకు ముద్ర వేసి మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. అయా G12 సభ్యులను నాయన, M&M సభ్యులను నాయన, ఫౌండింగ్ సభ్యులను నాయన, ఆఫీస్ బేరర్స్ నాయన, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ నాయన, అలాగనే ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ప్రభువా
ప్రభువా ఇదిగో మీ దయగల హస్తాలకు సమర్పిస్తూ ఉండగా ప్రభువా సేవకులను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. వారి పరిచర్లను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో ప్రభా సేవకులు నాయన ఇదిగో నీ సువార్త పని నిమిత్తము నాయన ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉండగా నాయన ప్రయాణాలలో క్షేమమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా, నీకు వందనాలు. అలాగనే నాయన చివరి దినము ప్రభువా హోసన్న మందిరములో నాయన జరగబోతున్నటువంటి నాయన కూడికను నాయన మీరు మహిమకరంగా జరిగించండి ప్రభువా. నాయన సేవకులందరూ కూడా ప్రభువా తరలి రావడానికి నాయన మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా ఎందరైతే నాయన ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చారో ప్రభువా వారందరూ కూడా నాయన చివరి రోజు ప్రభువా నాయన ఆ కూడికలో పాల్గొని నాయన ఘనముగా ప్రభువా ఈ సువార్త సప్తాహమును నాయన మీ నామములో ముగించుకొనుటకు ప్రభువా మీరే కృప చూపించుదురుగాక, మీరే కృప చూపించుదురుగాక, మీరే కృప చూపించుదురుగాక, సేవకులను నడిపించుదురుగాక నాయనా మీరే సహాయము చేయండి ప్రభువా. అలాగనే ప్రభువా నాయన దైవజ్ఞ అబ్రహాము అన్నగారికి ప్రభువా మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. అయా ఇదిగో ప్రభువా మీ సేవకులు నాయన ఇదిగో మీ కొరకు ప్రతిష్ఠించబడిన ఆయన ఇదిగో ప్రభువా నాయన ఇది తన జీవితమును నాయన మీ సన్నిధిలో మీ పాదాల చెంత పానార్పణముగా పోయబడుతున్న సేవకుని మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. కృపలో జ్ఞాపకము చేసుకోండి నాయన. ప్రయాణాల్లో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా నాయన ఆచార్య పివి రవిప్రసాద్ గారు మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. అయ్యా అయ్యగారికి కూడా మంచి ఆరోగ్యమును మీరు దయచేయండి ప్రభువా. మీ రక్తమును ప్రోక్షించండి నాయన. నడినెత్తి నుంచి అరికాలు వరకు మీ రక్తమును ప్రోక్షించి ప్రతి విధమైన బలహీనతను దూరపరచండి ప్రభువా. ఇదిగో నాయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును మీరు దయచేయమని నిండు నూరేళ్లు కూడా ప్రభువా నీ సేవా పరిచర్యలో నాయన సేవకులు కొనసాగునట్లుగా ప్రభువా మీ ఉన్నతమైన కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు. అయ్యా ఈ యొక్క సువార్త సప్తాహములో మిగిలి ఉన్న కార్యక్రమాలన్నీ కూడా మీ నామమునకు మహిమకరంగా ఇదిగో జరిగించుకుంటున్నటువంటి సంఘాలకు గొప్ప దీవెన ఆశీర్వాదకరముగా జరిగించి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ అవినాష్ గారు వారు వచ్చి ఒక కీర్తన పాడి ప్రభుని మహిమపరుస్తారు. పాస్టర్ అవినాష్ గారు కీర్తన పాడి ప్రభుని మహిమపరుస్తారు. దేవుని స్తోత్రాలు. ముందుగా యూపీఎఫ్ ఫౌండర్ అయ్య గారికి వందనాలు, అలాగే యూపీఎఫ్ లీడర్స్ అందరికీ వందనాలు, అలాగే అధ్యక్షుల వారికి వందనాలు. నీ కృప లేని క్షణము ఈ పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుద్దాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా.
దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకే దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే నుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే నుండలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే నుండలేనయ్యా నీ కృప లేనిదేనే నుండలేనయ్యా స్తోత్రం అవకాశం ఇచ్చినందుకు ప్రజలకి ధన్యవాదాలు పాట పాడి ప్రభుని మహింపరిచినటువంటి అవినాష్ గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ గారు కొడవటి జాన్సన్ గారికి, అలాగే ట్రెజరర్ గారు కుడారి లోక గారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. దయచేసి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఆర్గనైజింగ్ సభ్యులు జాన్ చక్రవర్తి గారు ప్రార్థనలో నడిపిస్తారు.
ఆర్గనైజింగ్ సభ్యులు జాన్ చక్రవర్తి గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన ప్రభా, మహాగణుడా, మంచి కాపరి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. గడిచిన 5 దినములు నాయన సువార్త సప్తాహం కార్యక్రమాలని ప్రభా నిరాటంకముగా నాయన మీకు స్తోత్రాలు ప్రభా. మీ సన్నిధి తోడుగా ఉంచి నాయన ప్రభా ప్రతి కార్యక్రమాన్ని ప్రభా మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నాయన, జయకరంగా ప్రభువ, నీ నామానికి మహిమకరంగా నాయన ప్రభువ మీరు జరిగించిన విధానము కొరకే నాయన మీ ప్రభువ అయ్యా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రమును ప్రభు. అయ్యా ఈ యొక్క 6వ దినమున ప్రభు ఆ యొక్క ప్రభాత స్తుతి ఆరాధనలో ప్రభు మీ సేవకులందరినీ మీరు నడిపించి ఇటు రీతిగా నాయన ప్రభు నీ నామాన్ని స్తుతించటానికి, నేను కీర్తించటానికి నాయన ప్రభు నీ సన్నిధిలో ప్రార్థనా విజ్ఞాపనలు చేయటానికి నాయన ప్రభు మీరు అనుగ్రహించిన యొక్క సమయమును బట్టి మీకు స్తోత్రాలు 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 తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ముందుగా చేసిన ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. సువార్త సప్తాహం నిమిత్తము ఏర్పాటు చేయబడిన టీముల కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రతి టీంను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన అయా వారు చేసిన పరిచర్లు మీరు తోడుగా ఉండండి నాయన. ప్రభువా అయా వారి యొక్క మార్గాల రాకపోకల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ కృపాక్షేమాల ద్వారా నడిపించమని వేడుకుంటా ఉన్నాము నాయన. వారికి ఎటువంటి బలహీనతలు లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా నాయన అయ్యా తండ్రి మీకు స్తోత్రం. నీ రెక్కల నీడలో నాయన నీ రక్తపు కోటల బిడ్డలు మీరు భద్రపరచండి. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. నీ శక్తిని, నీ బలం మీరు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అందరూ కలిసి పని చేయనట్లుగా ప్రభువ నీ కృప చూపమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అట్లానే ప్రభువ అయా ఈ సువార్త సప్తాహం కార్యక్రమాలు ఎక్కడైతే నాయన సేవకులు వారి మందిరంలో ఏర్పాటు చేసుకుంటున్నారో ప్రభువ అయా ప్రతి ఏర్పాట్లో మీరు తోడుగా ఉండండి నాయన. అయా ఈ కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో నాయన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభు, ఎటువంటి ఆటంకములు లేకుండా నాయన ప్రభువా మీరు కృప చూపమని వేడుకుంటున్నాను. సహాయం వచ్చేయని నాయన. ప్రతి ఆటంకాలు యేసు నామంలో అయా మీరు బంధించమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయా జ్ఞాపకం చేసుకొని నాయన అయా తండ్రి మీకు స్తోత్రాలు. ఇంకా ముందున్న అయా ఈ కార్యక్రమం అన్నిటినీ ప్రభు నీ నామానికి మహిమకరంగా నాయన ఎవరైతే అయా సేవకులు మరి ఏర్పాటు చేసుకుంటున్నారు వారి సంఘంలో ప్రభు అయా వారి సంఘానికి, వారి పరిచర్యకి, వారి కుటుంబానికి దీవెనకరంగా మీరు మార్చమని వేడుకుంటా ఉన్నాము నాయన. ప్రభువా మీకు స్తోత్రాలు స్తోత్రం. ఈ యొక్క ప్రభాత స్తుతి ఆరాధనను ఏర్పాటు చేసుకున్న మీ దాసులు సిడిపాల్ అన్నగారు మీరు జ్ఞాపకం చేసుకొని నాయన, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన, వారు చేసిన పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకొని మీరే దీవించి ఆశీర్వదించమని, వర్ధిల్ల చేయమని ప్రభువా అయ్యా ముందున్న కార్యక్రమం అంతటిని ప్రభువా అయ్యా మీ ఆత్మచేతను నడిపించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకొని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ప్రార్థనలో నడిపించినటువంటి ఆర్గనైజింగ్ సభ్యులు జాన్ చక్రవర్తి గారికి ప్రభు నామములో వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ సాల్మన్ రాజు గారు ఒక కీర్తన పాడి ప్రభుని మహింపరుస్తారు. పాస్టర్ సాల్మన్ రాజు గారు కీర్తన పాడి ప్రభుని మహింపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. అచ్చగారి పిపి రూపేశదయ్య గారికి నా శుభాభివందనాలు. జగముల నేలే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా, జగముల నేలే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే
నిరతము ప్రేమ యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల మేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఆరాధన చేసుకుందాం. స్తోత్రం. మహారాజుగా
తరుణం నాకిది నీ భాగ్యమా కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీ కర్పించి నీ రుణము తీర్చనా జీవితమంతా నీ కర్పించి నీ రుణము తీర్చనా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా హల్లెలూయా స్తోత్రం పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా హల్లెలూయా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా జగములనే
అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. పాట పాడి ప్రభుని మహిమపరిచినటువంటి సాల్మన్ రాజు గారికి ప్రభు నామములో వందనాలు. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఇస్రాయేల్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఇస్రాయేల్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి రేపు రాయప్రసాద్ గారికి ఈ కార్యక్రమంలో ఉదయకాల సమయంలో ప్రతిరోజు కూడా మరి దేవుని స్తుతించడానికిను వాక్యం వినటానికి సమయం మనకు దేవుడు చక్కగా అనుగ్రహించి ఉన్నారు కాబట్టి మరి ప్రార్థనగా ప్రారంభించుకున్నాము. సమయించిన అధ్యక్షులు బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకమించాలండి ప్రార్థనలో. ఎందుకంటే నేను మనకు వార్నింగ్ ఇచ్చారు కదా ఎంఈ గారు. ప్రార్థనలో ఏకమిస్తే దేవునికి మహిమ, మనకు దీవెన ఉంటుంది. ఈ కార్యక్రమంలో దేవుడు నడిపిస్తాడు. వెనుకోళ్ళు కూడా ముందుకు వచ్చాలండి. అందరూ ప్రార్థనలో ఏకమించండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. జీవధిపతి స్తోత్రం నైనా, చెంగలు స్తోత్ర ప్రభు నైనా, ఆది అంతమున దేవ స్తోత్ర ప్రభు. భూమి ఆకాశములు సృష్టించిన యెహోవా స్తోత్ర ప్రభు. ఇదిగో తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ఇదిగో ప్రభునైనా ఇదిగో సువార్త స్తోత్ర ప్రభునైనా ఇదిగో స్తోత్రం నైనా స్తోత్రం చేసుకున్నైనా సవాస కుడికర్లు కార్యక్రమంలో తై మమ్మల్ని చేర్చనీకి స్తోత్రం నాయనా. 10వ తారీఖు నుంచి తై ప్రభు ఈ దినం ప్రభు 15వ తారీఖు వరకు కూడా తండ్రి ఉదయకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో, సాయంకాల సమయంలో సంజ సువార్త ప్రభు నాయన సత్య ప్రభు కొడికల్లో తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించి బలపాచనీకే స్తోత్రం చేసుకో ప్రభు. ఎందుకంటే నాయన ఇంత ఆనందము, ఇంత సంతోషం ప్రభు మీ సేవకులను తన్ని ఏర్పాటు చేసి ప్రభు అనేక మంది కూడా తని ప్రభు ఆత్మీయంగా నిలబెట్టాలని తండ్రి, ఆత్మీయంగా తని ప్రభు ముందు సాగిపోవాలని ప్రభు ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయముతో కలిగి ప్రభు ఈ కార్యక్రమంలో తన్ని ఏర్పాటు చేసిన దాసును కూడా మీరు బలపాచి దీవించమని ప్రార్థిస్తాం ప్రభు. అలాగే నేను నడిపిస్తున్నాను ఆయన. అదిగో ప్రభు ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరీ గారు ప్రభు. అలాగే ఆయన యువతని ఆయన సేవకులందరూ కూడా తండ్రి మీరు బలపరుస్తూ తండ్రి ఈ కార్యక్రమంలో ప్రభు యేసయ్యా మీకు తండ్రి ప్రభు ఈ కార్యక్రమంలో తండ్రి గొప్ప కార్యములు జరిగించినందుకే వందనాలు. స్తుతి 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 స్తోత్రం చేసుకున్నప్పుడు స్తోత్రం నాయన. ఎందుకంటే నాయన ఈ ఐక్యత ఏకాత్మ కలిగినప్పుడు ప్రభు యువతను మీ యొక్క సన్నిధిలో ప్రభు మేము తండ్రి నా ఆత్మలు కూడా మా ఆత్మలన్నీ కూడా ప్రభు అక్కడ 24 పెద్దలు 4 జీవులు ప్రభు కోట్లాని కోట్లతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడాన్ని స్తుతించడానికి తండ్రి మాకు ఈ భూలోకంలో తండ్రి ఇటువంటి సమయం ప్రభు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. స్తుతి స్తోత్రం చేసుకోం ప్రభు. అలాగే ఏర్పాటు చేసుకున్నట్టు నాయన పాల్గొని తను దీవించండి, బలపరచండి. ఈ కుడికలో ప్రభు సంఘాన్ని బలపరచండి, సంఘంలో సహోదరులు అందరూ కూడా బలపరచండి తండ్రి. తన వ్యాపారం ప్రభు మీరు బలపరచని స్తోత్రం నాయన. అలాగే నాయన సువార్త సప్తాహ ప్రభు నాయ కార్యక్రమంలో తండ్రి కొరకు అధిక పనులు తని ప్రభు కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి బలపరచమని ప్రార్థిస్తాం ప్రభు. అలాగే నాయన ఇదిగో తండ్రి ఈపీపీ ప్రభు ప్రౌండ్ గారు తండ్రి కమిటీ తండ్రి ఆఫీసర్ ప్రభు వరకు తని ప్రభు ఇరుకుడు ప్రభు కమిటీ తండ్రి ఆర్కిల్ ప్రభు కమిటీ వారు మరి నాయన ఎంఈపీ సభ్యులు తని ప్రభు పనులు తని ప్రభు నాయన యువ తండ్రి ఈ కమిటీలో అందరూ కూడా దీవించి బలపరచమని ప్రార్థిస్తూ ప్రభు. ఎందుకంటే నాయన ఇదిగో ప్రభు ఈ కార్యక్రమంలో తండ్రి మీకు మహిమ కర్మగాను మాకు దేవుని కర్మగాను మీరు నడిపిస్తున్నకే వందనం చేసుకున్నాం ప్రభు. నిజమేనాయన పాటలు పాడుతప్పుడు ఎంత చక్కగా పాటలు తండ్రి వాక్య పట్టణంలో తను మీరు ఉండి మాట్లాడుతూ అలాగే వాక్యంతో ప్రభు మీ దాసులతో మాట్లాడుతూ మా జీవితాలు సరిచేసుకుని ప్రభు ఆత్మీయంగా తండ్రి నీలో జీవించటానికి తండ్రి మొదటగా నాకు మాకు మా అందరికీ అనుగ్రహించేందుకే వందనాలు స్తుతి స్తోత్రం చేసి చేసుకున్నాం ప్రభు. అలాగే నేను 16వ తారీఖులో కూడా ప్రభు తోడుగా ఉండండి. నాయన అబ్రహాం గారు ప్రభు ఆఖరి కార్యక్రమంలో తండ్రి మీ సాక్షులుగా తండ్రి చెప్పి ప్రభు నాయన అనేక మంది కూడా ప్రభు ఆత్మీయంగా మేలు పొందినట్లుగా సహాయం చేసి బలపరచమని ప్రార్థిస్తాం ప్రభు. ఈ సమయంలో తన ఇంతటిలో కాదుగా తండ్రి ప్రభు మా
మా జీవిత కాలం అంతయు కూడా ప్రభువా అయా ఈ కార్యక్రమంలో పాల్పొందుతాయి ప్రభువా. నీ దాసులతో ఏకీంచి ప్రభువా, ఏకాత్మ ఏక మనసు ఏక హృదయముతో అయా కలిగిన ఆయన మీరు వచ్చేంత వరకు మేమందరూ సిద్ధపడి నీ కోసం కనిపెట్టుకునే జీవితం వాళ్ళు కలిగించి బలపరచమని ప్రార్థన చేస్తూ, అలాగనే దోషముగా ప్రభునైనా అధ్యక్షులు నడిపిస్తున్న దాసులను మేము బలపరచండి, మంచి జ్ఞానం కలిగించి దీవించమని ఈ ఉదయకాలం చేసిన ఈ ప్రార్థన నీ పాదస్థత చేర్చుకొని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి మీకు అడుగుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అధ్యక్షుడు గారు తెలియజేస్తాం. ప్రైజ్ లార్డ్. ప్రార్థనలో నడిపించినటువంటి ఇశ్రాయేల్ గారికి ప్రభునామములు వందనాలు. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఆర్గనైజింగ్ కమిటీ లీడర్ గారు విలియమ్స్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభుని మహింపరుస్తారు. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా అనే పాట పాడుకుందాం, ప్రభుని స్తుతించుకుందాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. Glory.
నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా వారందరూ విడిచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులైనటువంటి విలియమ్స్కి ప్రభునామములో వందనాలు తెలియజేస్తాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రత్నబాబు గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అనంతరం మన మధ్యలో ఉన్నటువంటి మోషాన్ గారు ప్రభుని మహింపరుస్తారు పాట పాడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచండి. ఈ అవకాశం దయచేసిన మరి అధ్యక్షుల వారికి అలాగే ఆచార్య బి వీరప్రసాద్ గారికి హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నాం. అలాగే ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన గొప్ప దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాల వేళలో తండ్రి మేమందరము చేరి ఇటు విధంగా నేను స్తుతించే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రభునైనా ఇదిగో తండ్రి ఎంతో బృహత్తరమైన ప్రణాళికను ప్రభ మీరు సిద్ధపరిచి అయ్యా గుంటూరు పట్టణమునకునైనా ఒక మణిహారముగా ప్రభునైనా అయ్యా నీ దాసుని ప్రభ బివి రవిప్రసాద్ గారిని ప్రభ మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభ అయ్యా చక్కని ఆలోచన కలుగజేసి ప్రభునైనా సువార్త సప్తాహం అనే ప్రభుని కార్యక్రమాన్ని ఘనముగా ఇప్పటివరకునైనా 6 దినములు ప్రభుని చక్కగా జరిగించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ 5 దినములు మహిమకరంగా జరిగించారు. 6 దినములకునైనా మమ్మల్ని తీసుకొని వచ్చిన ఆయన మీరే మహింపరచబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ తండ్రి ఈ సమయంలో ప్రభునైనా అయ్యా బి రవిప్రసాద్ గారికి నాయన అన్నకి మంచి ఆరోగ్యం మీద ఇచ్చేయండి. ప్రభునైనా అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఇంకా ఉన్నతమైన ఉద్దేశములు ప్రభునైనా నీ దాసుని ద్వారా మీరు బలపరచమని, ఇంకా బహుగా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నేను రేపు 17వ జరగబోయానైనా అయ్యా మరి నేను 17వ తారీఖు జరగబోయే ఆరాధనలో కూడా అయ్యా నీ మహిమ ప్రభునైనా ఆవరించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా అబ్రాహ్మణు కూడా మంచి ఆరోగ్యం మీద ఇచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా నీవు ఇచ్చిన ప్రభుని నీ శ్రేష్టమైన అయ్యా గొప్ప ప్రణాళిక
ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ప్రణాళిక ద్వారా ప్రభు నేను గుంటూరు పట్టణంలో అయా ఉద్యమం పడినట్టుగా మీరు సహాయం చేయమని ఒక నూతన ఆలోచనలతో ప్రభు నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృపానికి నించేది శ్రేష్టమైన ఆరోగ్యాలతో నింపి అయా మరి నైనా అయా టీం అంతా కూడా నైనా మీరు చక్కగా అయా ప్రభు అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ కృపలో వర్ధిల్లింప చేయమని, మీరే మహిమ పొందమని అయా మరి కూడి ఉన్న సేవకులందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకొని అయా సంఘాలు దీవించండి. అయా ప్రభు నీ కృపలో ఒత్తి పట్టమని